నమస్తే, వెల్కమ్ టు ఆద్య మీడియా. నేను మీ స్వర్ణ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సినీ క్రిటిక్ విజ్ఞాన్ గారు. హలో విజ్ఞాన్ గారు. వీరసింహారెడ్డి 100 days ఫంక్షన్ సెలబ్రేషన్స్ అయ్యాయి కదా. కాకపోతే వీరసింహారెడ్డి కన్నా వాల్తేరు వీరయ్య సినిమా చాలా బాగుంది అని అన్నారు. బట్ కలెక్షన్స్ పరంగా మనం వీరసింహారెడ్డికి ఎందుకు వచ్చిందో కూడా మాట్లాడుకున్నాం. కాకపోతే మైత్రి వాళ్ళు 100 days అయినట్లుగా బ్యానర్స్ ఎక్కడ వేయలేదు, లేకపోతే పెద్దగా స్పందించలేదు. బాలకృష్ణ గారే తన సినిమాని ఆయన ప్రమోట్ చేసుకున్నట్లుగా ఎక్కడ పడితే అక్కడ వాల్ పోస్టర్స్ వేసుకున్నారు అంటూ కొన్ని వార్తలు వస్తున్నాయి. ఏం జరిగింది? లేదు, మైత్రి వాళ్ళే వేశారు. అది వాళ్ళకి 100 రోజుల ఫంక్షన్ కాబట్టి గుంటూరు నుంచి మొదలు పెడితే లాస్ట్ మన కడప ఆలగడ్డ వరకు మొత్తం ఆ ఏరియాలన్నింటిలో కూడా ఫ్యాక్షన్ సినిమా ఇష్టపడే వాళ్ళందరూ చూశారు. బేసిక్గా వీరసింహారెడ్డికి ఉన్న ఇదేంటంటే ఫస్ట్ మన ఇదేంటి రిలీజ్ అవడమే తక్కువ థియేటర్స్లో రిలీజ్ అయింది. సో వాల్తేరు వీరయ్య బాగుంది అనలా, బాగా ఆడింది అన్నారు. బాగుంది లేరు, బాగా ఆడింది లేరు. సో బాగా ఆడింది ఆ సినిమా, ఓకే. అయితే దానికి ఏంటంటే ఇప్పుడు ఆ టైంలో ఫ్యామిలీ ఆడియన్స్ కోసం ఇంకోటి ఏంటి, మనకి వారసుడు రిలీజ్ అయింది, తెగింపు రిలీజ్ అయింది. సో ఫ్యామిలీస్కి టార్గెట్ చేసే సింగిల్ స్క్రీన్స్ అన్నీ కూడా వీళ్ళకి ఇచ్చేసి మాస్క్ వచ్చేసి స్క్రీన్స్ అన్నీ వీళ్ళకి ఇచ్చారు. అది మనం ఆల్రెడీ ఇంతకుముందు మాట్లాడుకున్నాం చాలా సందర్భాల్లో. సో ఆ రకంగా అప్పుడు చూడలేని వాళ్ళు అండ్ పైగా ఆ థియేటర్స్లో ఎట్లా అంటే అప్పుడప్పుడు గడప తడపగా ఆడేసి థియేటర్లే. దాంట్లో లాంగ్ రన్లో సినిమా ఆడింది. చూసేవాళ్ళు అప్పుడో కొంతమంది చూస్తున్నారు. అక్కడ ఉండే వాళ్ళకి కూడా జనాలకి బలగం ఉంటుంది, ఒక మంచి ఇది ఉంటుంది. పెద్ద మనుషులు తలకాయలు ఉంటారు, వాళ్ళ వెనకాల ఒక అనుచరులు 10-15 మంది ఉంటారు. సినిమాకి వెళ్ళంటారా, మందు తాగంటారా అని చెప్పి డబ్బులు ఇచ్చినప్పుడల్లా వీళ్ళంతా గుంపులై వచ్చి చూస్తున్నారు. ఓ గుంపు లోపలికి వెళ్ళిందంటే వాళ్ళని ఫాలో అయ్యే వాళ్ళు ఇంకొంతమంది అట్లా వెళ్ళి మూవీని అయితే చూస్తున్నారు చాలామంది. సో అలా చూసి ఆడింది, అంతకుమించి ఇంకేం లేదు. పైగా ఫ్యాక్షన్ సినిమా ఇష్టపడే జనాలు కూడా దీన్ని బండ్లు అంటే ఇప్పుడు ఈ గుద్దితే బండ్లు లేచేవి, అవి ఫైట్లు ఇవన్నీ ఇష్టపడే వాళ్ళు ఈ మధ్య కాలంలో ఎక్కువ లేవు కాబట్టి దాన్ని చూడడానికి ఇష్టపడుతున్నారు, అంతకుమించి ఇంకేమీ లేదు. అండ్ నెక్స్ట్ మొన్న దసరా రిలీజ్ అయినప్పటికీ కూడా తెలంగాణ యాసతో ఉంది కదా దసరా. అటు రాయలసీమ వాళ్ళకి వాళ్ళ యాస ఇంపార్టెంట్ కాబట్టి వాళ్ళు మళ్ళీ వీరసింహారెడ్డిని చూడడానికే ఇష్టపడుతున్నారు. అలాగే ఐటమ్ సాంగ్ చేసింది ఆ పిల్ల, ఆమెను చూడడానికి వెళ్తున్నారు, విజిల్స్ వేసుకొని వస్తున్నారు. వీళ్ళకి హనీ రోజ్ కూడా బాగా నచ్చేసింది, అలా ఆమె చూడడానికి వెళ్తున్నారు. అండ్ వీళ్ళ పోస్టర్లో ఏం రాశారు అంటే 100 days విత్ సింగిల్ హ్యాండ్ అని చెప్పేసి వేశారు. ఎందుకు ఆ సింగిల్ హ్యాండ్ అన్నారు అంటే వీరసింహారెడ్డి సింగిల్ హ్యాండ్ అంటే ఒకే హీరో అభిమానులు కలిపి 100 రోజులు ఆడింది. వాల్తేరు వీరయ్యకి 2 వర్గాల మంది అభిమానులు చూశారు. రవితేజ ఫ్యాన్స్ చూశారు, చిరంజీవి ఫ్యాన్స్ చూశారు. అండ్ ఆ సినిమా కూడా మల్టీ స్టార్, 2 హీరోలు, ఫస్ట్ హాఫ్ ఒకరు, సెకండ్ హాఫ్ ఒకరు. ఈయన సోలోగా లాక్కొచ్చాడు. ఇప్పుడు దాన్ని చూస్తే ఇప్పుడు వాల్తేరు వీరయ్యది కలెక్షన్స్ 100 అనుకో, వీరసింహారెడ్డికి 70 వచ్చాయి అనుకో. ఈ 100లో నువ్వు కట్ చేసి ఈ హీరోకు 50, ఆ హీరోకు 50 ఇస్తే ఎవరు విన్ ఇక్కడ? అంతే కదా. అది ఆ రకంగా వాళ్ళు అలా అనుకున్నారు, అంతకుమించి ఇంకేమీ లేదు. ఓవరాల్ చెప్పాలంటే వీరసింహారెడ్డి బాగానే ఆడింది. అండ్ నెక్స్ట్ ఓటీటీకి వచ్చిన తర్వాత కూడా వీరసింహారెడ్డి వచ్చిన తర్వాత కూడా చాలా మంది థియేటర్కి వెళ్ళి చూస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకి అట్లా నచ్చింది, ఆ పెద్ద స్క్రీన్ మీద యాక్షన్ అవన్నీ, వాళ్ళు ఇట్లా కొడుతుంటే వాళ్ళు ఎగిరెగిరి పడుతుంటే ఆనందపడుతున్నారు. ఆ ఫారిన్ లొకేషన్స్ చూస్తున్నారు. అండ్ ఇంకొకటి చెప్పండి, వీరసింహారెడ్డి తర్వాత ఆ లొకేషన్స్ ఏమి ఇప్పుడు లేవు. ఎందుకు లేవు? అదే కదా, టర్కీలో భూకంపం వచ్చింది, సర్వనాశనం అయిపోయింది. ఆ లొకేషన్స్ అన్నీ ఇప్పుడు లేవు. సో ఇప్పుడు టర్కీని చూడాలనుకున్నా, ఒకప్పుడు టర్కీని చూడాలనుకున్నా వీరసింహారెడ్డికి వెళ్ళే చూడాలి. ఆ ఇస్తాన్బుల్ ఇవన్నీ చూడాలనుకుంటే. సో ఇట్లా ఆ రకంగా చెప్పాలనుకుంటే బాలయ్య సినిమాని ఒకప్పుడు చాలామంది రాయలసీమ నుంచి టర్కీకి వెళ్ళి పనిచేసే వాళ్ళు ఉన్నారు. అక్కడ ఇస్తాన్బుల్లో అక్కడిక్కడ పనిచేసే వాళ్ళు ఉన్నారు. అదంతా భూకంపంలో చాలామంది చనిపోయారు. కొంతమంది ఆ మెమరీస్ కోసం కూడా ఆ ఏరియాని చూడడానికి అని చెప్పేసి, అదే కాదు తర్వాత దూకుడు సినిమా కూడా చూస్తున్నారు. అట్లా సో కొంతమంది కొన్ని ఎమోషన్స్ ఉంటాయి, అవన్నీ పట్టించుకోవాలి తప్ప. అండ్ విత్ సింగిల్ హ్యాండ్ అని కూడా వాళ్ళు ధైర్యంగా వేసుకున్నారు. అండ్ నెక్స్ట్ ఇంకోటి మైత్రి మూవీస్ వాళ్ళే వేసారు ఆ బ్యానర్స్, ఇంకెవరు లేదు. అండ్ రేపు 100 days ఫంక్షన్ కూడా చాలా గ్రాండ్గా 23rd హిందూపూర్లో ప్లాన్ చేశారు. అండ్ దీనికి గెస్ట్గా అలేఖ్య రెడ్డి వస్తుందని కూడా అన్నారు. ఇన్ని రకాలుగా ఉంది. ఓవరాల్గా చెప్పుకుంటే అది మంచి పరిణామం. చాలా రోజుల తర్వాత 100 రోజులు ఆడిన సినిమాగా వీరసింహారెడ్డి గురించే మాట్లాడుకుంటున్నారు. పైగా బాలకృష్ణ సినిమా అని చెప్పేసి ఆనందపడుతున్నారు. అండ్ ఇంకొకటి, బాలయ్య అభిమానులు అన్స్టాపుల్ ఉన్నన్ని రోజులు ఆయన బాగా చూశారు, ఆనందించారు.
అది అయిపోయింది సీజన్, మళ్ళీ ఆయన కనబడట్లా, ఇండియన్ ఐడీలో లేడు, దాంట్లో లేడు, ఇంకెక్కడ లేడు. ఆయన చూడాలనుకున్న వాళ్ళు ఇక్కడికి వెళ్తున్నారు కదా, టైంకి అవైలబిలిటీలో ఉంది కదా ఒక సినిమా. నెక్స్ట్ సినిమా వచ్చే వరకు దీన్ని చూస్తూనే ఉంటారు, 108 వచ్చేంత వరకు వాళ్ళ బాలయ్యని దీంట్లో చూస్తారు వాళ్ళు. వాళ్ళకి ఆనందం ఫ్యాన్స్కి, రోజుకి ఏదో రకంగా చూడాలని. అలాంటిది యూట్యూబ్లో ఎత్తుకుంటూ పాత సినిమాలే చూస్తారు, చెన్నకేశవరెడ్డి లాంటివే చూస్తున్నప్పుడు కొత్త సినిమా మొన్న రిలీజ్ అయింది, ప్రెజెంట్ లుక్ చూడడానికి ఇష్టపడరా ఎవరైనా? అందుకు వెళ్తున్నారు అంతే. ఇది సోలోగానే ఆడి హిట్ అయిందే తప్పితే అంతకుమించి ఇంకేమీ లేదు. అండ్ అది ఫ్యాన్స్ గోల చేస్తున్నారు, వీళ్ళు గోల చేస్తున్నారు, మైత్రి వాళ్ళు వేయలేదు, అలాంటివి ఏం లేదు. ఓవరాల్గా చెప్పాలంటే వీళ్ళే దగ్గరుండి దాన్ని సినిమా నిలబెట్టుకున్నారు, అది మాత్రం నిజం. అండ్ ఇకపోతే వాల్తేరు వీరయ్యకి, వీరసింహారెడ్డికి మీరు మైత్రి వేయలేదు అంటున్నారు. మైత్రి ఎందుకు వేయదు చెప్పాలా? మైత్రికి ఇవి రెండు కళ్ళలాగా. దీనికి సినిమాకి చాలా పోలికలు ఉన్నాయి, రెండు కలిపి ఒకే డేట్లో అప్పుడే రిలీజ్ అయింది. హీరోయిన్ ఒకటే, ఆ డ్యాన్సులు గెంతించే వాళ్ళు ఒకటే. అండ్ నెక్స్ట్ అందులోనూ తల నరికేస్తాడు, ఇందులోనూ తల నరికేస్తాడు. దాంట్లో బ్రదర్ సిస్టర్ సెంటిమెంట్, ఇందులో బ్రదర్ సెంటిమెంట్. అండ్ నెక్స్ట్ దాంట్లో వచ్చేసి చాలా ఉన్నాయి పోలికలు. తండ్రి ఒకడే తల్లులు వేరు, ఇందులో తండ్రి ఒకడే తల్లులు వేరు. ఇట్లా ఎన్ని రకాలు చూసుకున్నా ఆ సినిమాకి ఈ సినిమాకి చాలా పోలికలు ఉన్నాయి. వాళ్ళందరూ కావాలని మంచిగానే ఇష్టపడే చూస్తారు, మైత్రి వాళ్ళు అట్లేం చేయరు. అది ఆడలేదు 100 రోజులు అంటే దాన్ని ఎక్కువ థియేటర్స్లో రిలీజ్ చేశారు, చూడాల్సిన వాళ్ళందరూ చూసేశారు. యాక్చువల్గా ఒక రకంగా చెప్పాలంటే బాలకృష్ణ గారి సినిమాని అభిమానులు ఆడించుకున్నారు దగ్గరుండి అని కూడా అనుకోవచ్చు. ఎందుకంటే వీరసింహారెడ్డి బాగుంది అన్న టాక్ వచ్చేసరికి మేము మా అభిమాన హీరోని మేము నిలబెట్టుకుంటాము అని చెప్పి ఫ్యాన్స్ అందరూ ఒక్కటై 100 రోజుల వరకు రప్పించారేమో. వీళ్ళు ప్రచారం చేస్తేనే వెనకాల బలగం తిరుగుతూ ఉంటారు. వీళ్ళు అవైలబిలిటీ లేనప్పుడు వీళ్ళని చూసుకోవడానికి సినిమాకి వెళ్తారు వాళ్ళంతా కలిసి, 50 మంది 60 మంది వెళ్ళి సినిమాలు చూసుకుంటున్నారు. వాళ్ళు కూడా అరే వెళ్ళి సినిమా చూడండి రా అని చెప్పి ఇస్తున్నారు, తప్పేంటి దాంట్లో? ముఖ్యంగా 100 రోజులు ఆడిన సినిమాల్లో బాలకృష్ణ గారి సినిమా ఉండడం కూడా ఒక వండర్ అనే అనుకోవచ్చు మనం. ఎందుకంటే ఈ టైంలో చిన్న చిన్న హీరోలు పెద్ద సినిమాలు వేసుకుంటూ వచ్చినప్పుడు వాళ్ళ సినిమాలు చూడడానికి పెద్దగా ఎవరు వెళ్ళట్లేదు, కలెక్షన్ల వర్షం కురిపించినా కూడా. దీంట్లో తక్కువ థియేటర్స్ రిలీజ్ చేశారు కాబట్టి దాంతో పోలిస్తే ఎక్కువ రోజులు ఆడుతుంది, ఇది అడ్వాంటేజ్. చూస్తున్నారు జనాలు, ఇంకా వచ్చి చూస్తున్నారు. అండ్ కాలేజ్ పిల్లలు కూడా, ప్రైవసీ కోసం వెళ్ళే పిల్లలు కూడా వెళ్ళి కొంచెం పైన కింద ఫుల్ అవుతుంది, పైన కొంచెం ఖాళీగా ఉంటుంది కదా, ఆ మూలకు ఈ మూలకు వెళ్ళి ఏదో ఒకటి చేసుకోవచ్చు అని వీళ్ళు వస్తున్నారు. అప్పుడప్పుడు ఎప్పుడన్నా ఊరు నుంచి పిల్లోడో వస్తే ఫ్యామిలీతో వెళ్తున్నారు. సినిమా ఉంది కదా బాలకృష్ణ గారి సినిమా అని చెప్పేసి ఆమె జయమ్మని చూస్తున్నారు ఆనందంగా, బాలయ్యని చూస్తున్నారు ఆనందంగా, అందరినీ చూసి ఓవరాల్గా వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతున్నారు. ఇది జరిగింది. అందుకే వీరసింహారెడ్డి ఇప్పటికీ పాజిటివ్ టాక్తో దూసుకెళ్తుంది. అండ్ ప్రజెంట్ బాలయ్య వేరే ప్లాట్ఫామ్స్లో అవైలబిలిటీ లేడు కాబట్టి ఆయన అభిమానులు ఆయన చూడడానికి ఇక్కడికి వెళ్తున్నారు. యాక్చువల్గా ఎక్కడో చోట కనిపిస్తూ ఉండడం వల్ల ఆ అభిమానం సినిమా హిట్కు ఉపయోగపడింది. బట్ బాలకృష్ణ గారు కనిపించకపోవడం వల్ల చూసిన అభిమానంతో మళ్ళీ రిపీటెడ్ ఆడియన్స్ ఉన్నారని అనుకోవచ్చు కదా. అవును, అలా ఆ విధంగానే చూసుకోవాలి. సో ఓవరాల్గా వీరసింహారెడ్డి మాత్రం 100 రోజులు ఆడింది, సక్సెస్ఫుల్ సినిమా, సింగిల్ హ్యాండ్ అనేది కూడా నిజమే. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.